అతను నక్సలిజం భావజాలను సపోర్ట్ చేస్తున్నాడు, టెర్రరిస్ట్ భావజాలను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి దాని సంఘ విద్రోహ శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కట్టడి చెయ్యాలని చెప్పేసి కేసులు పెట్టారు. బాలకోటే గారు, రావణ్ చాలా పెద్ద హీరో చేస్తున్నారు అంటుంది కూటమి ప్రభుత్వం, హీరో చేస్తుంది. ఎవరికి తెలియని వ్యక్తిని ఒక్క దాంతో చాలా ఫేమ్ తెచ్చేలా చేసింది అంటున్నారు. భర్త గారు, మీకు తెలియంది కాదు, భారత రాజ్యాంగానికి మరో పేరేంటండి? భారత రాజ్యాంగానికి గణతంత్ర రాజ్యాంగం అనే పేరు. జనవరి 26 మనం గణతంత్ర దినోత్సవం జరుపుతాం. భారతదేశం అంటే భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న నాగరికతలు, భిన్న భాషలు, భిన్న వేషధారణల సంయుక్త సమ్మేళనం అని అర్థం. భారతదేశం అంటే సర్వమతాల నివాస ప్రాంతం అని అర్థం. అది హిందూ గాని, సిక్కు గాని, జైన గాని, క్రిస్టియన్ గాని, ముస్లిం గాని. ఇప్పటికే 70 ఏళ్లుగా భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా అన్ని మతాలు, అన్ని సామాజిక కులాలు ఉల్లిపాయలో గనక పొరలు ఎలా అయితే కలిసి ఉంటాయో కలిసికట్టుగా అలా గట్టిపడే ఉన్నాయి తప్ప ఎక్కడా విచ్ఛిన్నం లేదు. వీళ్ళు విచ్ఛిన్నకారులు మాత్రమే. వాళ్ళు మాట్లాడిన 1-2 మాటలను తెచ్చి కులాల మధ్య, మతాల మధ్య మనం కూడా చర్చ చేస్తే అది భావ్యం అవ్వదు. నిజానికి దళిత క్రిస్టియన్లకి జోసెఫ్కి సంబంధం లేదు. జోసెఫ్ అతనే చెప్పాడు, నాకు ఈ దేశం అంటే గౌరవం లేదు అని చెప్పాడు. ఆయన భక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని అన్నప్పుడు దళిత క్రిస్టియన్ అంటే గౌరవం ఏముంటుంది? పైపెచ్చి మీరు చౌదరి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు కావాలని ఒక రాజకీయ ఎజెండాతో మాట్లాడిన మాటలు మాత్రమే. అది దళితులకు సంబంధం లేదు, దళిత క్రిస్టియన్లకు సంబంధం లేదు, దళిత హక్కులకు సంబంధం లేదు. దళిత హక్కులు ఆ ప్రభుత్వాలు పరిష్కరిస్తాయి, మీరు నేను పరిష్కరించను. ఈ దేశం, ఈ రాజ్యాంగము, న్యాయస్థానాలు, ప్రభుత్వాలు వాళ్ళ కోరికను డిమాండ్ చేసుకుంటే సాధ్యాసాధ్యాలను బట్టి పరిష్కరించాలా, పరిష్కరించకూడదా, రాజ్యాంగంలో ఏముందనేది ప్రభుత్వాలకు సంబంధించిన విధి విధానాలు. అది అరిస్తేనో నీ కాలు తీస్తా, నీ చేయి తీస్తా, నిన్నేదో కోసేస్తానంటే వచ్చే పరిష్కారం కాదు. వీళ్ళు కేవలం ఒక అలజడి సృష్టించడానికి చేసిన పని మాత్రమే. పైపెచ్చేందంటే ఇప్పుడు ఇతను జోసెఫ్ సంబంధించిన విషయాలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి వెలుగు చూస్తున్నాయి. గతంలో మరి పట్టించుకున్నారో నాకు తెలియదు. ఈయనతో పాటు ఈయన వారసుడుగా, ఈయనకు మద్దతుగా పలికిన వాళ్ళు కూడా ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు. వాళ్ళ వీడియోలు కట్ చేసుకుంటున్నారు. దీనిని ఆ వ్యక్తుల సంఘటనగా చూడాల్సిందే తప్ప సమూహాలకు గానో, కులాలకు గానో, మతాలకు గానో, దళితులకు గానో వర్తింపజేయకూడదు. నేను ముందే చెప్పా, అంబేద్కర్ పుస్తకం పట్టుకున్న ప్రతివాడు దళిత అంబేద్కరిస్ట్ కాదు. జైబీఎం అన్న వాడికి ఆ దళిత కులాల మద్దతు ఉండదు. వాళ్ళకు ఒక రాజకీయ ఎజెండా ఉంది, ప్రభుత్వం చూస్తుంది, పోలీసులు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఇటువంటి వాళ్ళని సమాజం నుంచి ఎలిమినేట్ చేయాలి, పక్కన పెట్టాలి. రైట్. థ్యాంక్ యూ బాలకోటే గారు, అరుణ గారు, అదేవిధంగా వంశీ.